మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. దసరా నవరాత్రుల్లో జగన్మాతకు ఏ రోజు ఏ నైవేద్యం సమర్పించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. దసరా శరన్నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారు స్వర్ణ కవచాలంకృత కనకదుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది కనుక ఆ రోజు అమ్మవారి విశేషమైన అనుగ్రహం కలగాలంటే పెసరపప్పుతో చేసిన పులగం నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించాలి. రెండవ రోజు జగన్మాత బాల త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది. ఈరోజు అమ్మవారి ప్రీతి కోసం పాయసాన్నం నివేదించి కుటుంబంలో సభ్యులందరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలి. శరన్నవరాత్రుల్లో మూడవ రోజు జగన్మాత గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది. ఈరోజు అమ్మవారికి అల్లం గారెలు నివేదించి ప్రసాదంగా స్వీకరించాలి. నవరాత్రుల్లో నాలుగవ రోజు జగన్మాత లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది. ఈరోజు అమ్మవారి అనుగ్రహం కలగాలంటే రవ్వ కేసరి నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా స్వీకరించాలి. ఐదవ రోజు అమ్మవారు ఉదయం పూట అన్నపూర్ణాదేవిగా, సాయంకాలం పూట మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది కనుక ఉదయం పూట అన్నపూర్ణాదేవి అనుగ్రహం కోసం కొబ్బెరన్నం ప్రసాదంగా పెట్టాలి. సాయంకాలం మహాలక్ష్మీదేవికి ప్రీతిగా పూర్ణపు బూరెలు సమర్పించి ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా ఐదవ రోజు 2 ప్రసాదాలు సమర్పించాలి. నవరాత్రుల్లో 6వ రోజు జగన్మాత సరస్వతీదేవి రూపంలో దర్శనమిస్తుంది. సరస్వతీదేవి విశేషమైన అనుగ్రహం కలగాలంటే ఈరోజు పరమాన్నం నివేదించాలి. 7వ రోజు జగన్మాత దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది. ఈరోజు గృహంలో అమ్మవారికి పులిహోరను నివేదించి ప్రసాదంగా స్వీకరించాలి. 8వ రోజు అమ్మవారు మహిషాసుర మర్దిని రూపంలో దర్శనమిస్తుంది. ఈరోజు దద్దోజనం నివేదించాలి. దానిని కుటుంబంలో సభ్యులందరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలి. ఇక నవరాత్రుల్లో చివరి రోజు జగన్మాత రాజరాజేశ్వరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది. ఈరోజు అమ్మవారికి లడ్లు, చక్కెర పొంగలి నైవేద్యంగా సమర్పించి కుటుంబంలో సభ్యులందరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా నవరాత్రులలో 9 రోజుల్లో జగన్మాతకు ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేక నైవేద్యం గృహంలో సమర్పిస్తే అమ్మవారి అనుగ్రహంతో సమస్యలన్నీ తీరిపోతాయి, సంపాదన పెరుగుతుంది. నవరాత్రి పూజ అంటే అమ్మవారిని మనకు దగ్గర చేసే పూజ, మన సమస్యలను తొలగించుకునే పూజ. కాబట్టి ఈ అవకాశం వదులుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా 9 రోజుల పాటు నవరాత్రి పూజ చేసి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవ్వండి. అమ్మవారి అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.